మీకు అక్కడ ఉండట్లేదు దృష్టి, మీరు దాని గురించి బాగా శ్రద్ధ పెట్టట్లేదు. పెట్టకపోతే ఏమవుతుందంటే అక్కడ ఏ అవసరాలు ఉంటాయో మీకు స్ఫురణలో ఉండవు. అట్లా కాకుండా ఎవరు దాని మీద దృష్టి కేంద్రీకరించాడో ఆయనకి అన్నీ కనపడుతుంటాయి. దృష్టి పెట్టకపోవడమే కారణం, దృష్టి పెట్టకపోవడానికి శ్రద్ధ లేకపోవడానికి కారణం, శ్రద్ధ లేకపోవడానికి కారణం తమోగుణమే కారణం, అలసత్వం. మనం చేస్తున్నది చాలన్న భావన. కాబట్టి ఆ మందబుద్ధి పోవాలి. ఆ మందబుద్ధి పోతే తప్ప ఉపయోగం లేదు. కార్యం చేయడం కాదు, కార్యం చేయడంలో ఉత్సాహం ఉండాలి. రెండు, కార్యం చేసేటప్పుడు ఇప్పటికీ ఈ పని కాదు, ఇది మొత్తం కార్యం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఎంత బాగా చెయ్యాలన్నది అన్వయం చేసుకుని చేయగలగాలి. దానికి ఉండవలసినది ఏది అంటే కాలమునందు ముందు ఉత్సాహం ఉండాలి మనిషికి. ఆ ఉత్సాహం లేకుండా చేయలేరు.